మూడవ రోజు మధ్యాహ్నం తర్వాత పెదవేగి మండలంలోని తాళ్లగోకవరం వేగవాడ గ్రామాల్లో దెందులూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి చోట ఆత్మీయ స్వాగతాలు, ప్రజల నీరాజనాలు కురిపించారు. టీడీపీ, జనసేన పార్టీలను వదిలి పలువురు వైఎస్ఆర్సీపీలో అబ్బయ్య చౌదరి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నామని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించామని, టీడీపీది అధికార దాహం, దురంకహారంతో నిండిన రాజకీయం, వాళ్ల మోసాలు, అవినీతి, మాయమాటల చరిత్రను ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. మారిన ఊరిని చూడండి, అందిన సంక్షేమాన్ని మర్చిపోకండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తామంతా జగనన్న వెంటే మిమ్మల్నే గెలిపిస్తామంటూ అబ్బయ్య చౌదరికి గ్రామ ప్రజలు మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు చేసిన తప్పేంటి తల్లి? పేదల పక్షాన్ని నిలబడుతూ ఉన్నాడు. పేదలతోనే నా ప్రయాణం అంటూ ఉన్నాడు. పేదల పక్షాన నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో స్థానం సంపాదిస్తూ ఉంటే మొన్న మీరే చూశారు ఏం జరిగిందో విజయవాడలో, ఏం జరిగిందో బెజవాడలో. జగనన్నని హతమార్చాలి, ఆ పేదల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలనేటువంటి దురుద్దేశం, ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం, ఏదో ఒక విధంగా ఆయన చేస్తున్నటువంటి బస్ యాత్రను ఆపాలనేటువంటి ఉద్దేశం. జగనన్న బస్ యాత్ర చేస్తుంటే జనం ప్రపంచంలాగా వస్తూ ఉంటే ఓర్వలేక జగనన్న ఒక్కడే ఒకవైపు ఉంటే ఈరోజు మిగతా ప్రతిపక్షాలంతా ఏకమై జగనన్న ఎదిరించలేక ఈరోజు జగనన్నపై దాడి చేశారు. తల్లి చూసారా? అందరూ జగనన్న దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదంతా వాసిపోయి కొంచెం పైన తగిలితే ప్రాణాపాయం, కొంచెం కింద తగిలితే కన్నుపోయేటువంటి పరిస్థితి. కానీ నిజంగా మీ అందరి ఆశీర్వాద బలం అనుకుంటా. మీ అందరి ఆశీర్వాదం, మీ ప్రార్థన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వాళ్ళు వేసినటువంటి రాయిని మీరందరూ కూడా అడ్డుకుని జగనన్నని నిజంగా మీరందరూ కూడా కాపాడుకున్నారు. మీ అందరి యొక్క దీవెనల వల్లే రాయింది అని చెప్పి జగనన్న చెప్తున్నారు. జగనన్న మేము అడిగితే అంటూ ఉన్నాడు, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. ఆ పేదలకు అందరికీ కూడా అండగా ఉండాలి. పేదల పక్షాన నేను పోరాటం చేస్తుంటే నా పైన ఈ విధమైన ప్రయత్నం చేశారు. కానీ ఆ పేదవారి ఆశీర్వాదం నాకుంది, ఆ అక్క చెల్లెమల ఆశీర్వాదం నాకుంది, జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దీవెలు నాకున్నాయి. వారే నన్ను బతికించారు. ఆ పైన ఉన్న దేవుడి యొక్క ఆశీస్సులు జగనన్నకు ఉన్నాయి మీ రూపంలో అని చెప్పి ఈరోజు జగనన్న చెప్తూ ఉన్నారు. అంటే ఇంకా నేను చేసేది చాలా ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు దేవుడే నన్ను కాపాడాడు అని చెప్తూ ఉన్నారు. అవునా కాదా తల్లి?